నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఊర పండుగ వేడుకలు నిర్వహించారు. నగరంలోని కిల్లా నుంచి గ్రామ దేవతలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. శోభాయాత్ర భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవార్లకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఊర పండుగతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఊర పండుగకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఈ రోజు ఊర పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందూరు పట్టణంలో దాదాపు 500 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఊర పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి 2 లేదా 3వ ఆదివారం రోజు ఈ యొక్క పండుగని నిర్వహించడం ఏళ్లుగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయము. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలు జరిగేటువంటి రోజు నిజామాబాద్లో ఊర పండుగ నిర్వహించడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది. సో ఊర పండుగకు సంబంధించి ఊర పండుగకి 5 రోజుల ముందుగానే బండారు వేస్తారు. నగరంలో ఆ బండారు వేసినప్పటి నుంచి ఆ పండుగకి 5 రోజుల ముందు వేసేటువంటి బండారు తర్వాత ఎవరు కూడా ఇందూరు నగరాన్ని వదిలి వెళ్లకుండా ఉండేలాగా నిబంధనలు ఉంటాయి. 5 రోజుల పాటు గ్రామంలోనే ఉండాలి. తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజు ఊర పండుగ అయిన తర్వాతనే అందరూ కూడా బయటకు వెళ్తారు. ఇక బండారు వేసిన తర్వాత ఊర పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నం అవుతారు. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఊర పండుగను అనాదిగా నిర్వహిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం నిజామాబాద్ నగరంలో ఉంది. ప్రధానంగా బండారు వేసిన తర్వాత అమ్మవార్లు గ్రామ దేవతలుగా వచ్చేటువంటి ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, సారగమ్మ, పౌడాలమ్మ, 5 చేతుల పోచమ్మ, నల్ల పోచమ్మ, ఇట్లా ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పూజించేటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది. గ్రామ దేవతలను పూజించడం ద్వారా వర్షాలు సకాలంలో కురుస్తాయి, పాడి పంటలు బాగుంటాయి, పంటలు కూడా బాగా పండుతాయి అనేటువంటిది ఒక నమ్మకం ఉంది. దాంతోపాటు ఈ వర్షాకాలం ఆషాఢ మాసంలో కురిసేటువంటి వర్షాలకు సాధారణంగానే సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. సో ఆ రోజుల్లో ఎప్పుడైతే ఈ యొక్క సీజనల్ వ్యాధులతో జనాలు చనిపోయేవారో ఈ క్రమంలో అమ్మవార్లకు, గ్రామ దేవతలకు పూజలు చేస్తే ఇట్లాంటి అరిష్టాలు తొలగిపోతాయటువంటి ఒక నమ్మకంతో ఈ యొక్క సాంప్రదాయాన్ని ప్రారంభించినట్టుగా పెద్దలు చెప్తుంటారు. ఇక వనదాత్రి అనేటువంటి ఒక ప్రాంతంలో, నగరంలోని ఒక ప్రాంతంలో వనదాత్రి అనే ప్రాంతం ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా గ్రామ దేవతలకు సంబంధించినటువంటి కొత్త విగ్రహాల్ని తయారు చేస్తారు. ఇందుకోసం నిర్మల్ అడవుల్లో దొరికేటువంటి ఒక మామిడి చెట్టును తీసుకొచ్చి ఆ మామిడి చెట్టు నుండి ఈ యొక్క గ్రామ దేవతల విగ్రహాలను, కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. వాటిని పండగ రోజు, ఊర పండగ రోజు ఈ రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. ఇక ఊర పండగకి ముందు రోజు రాత్రి నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి వనదేవతల గద్ద మీద ఈ యొక్క అమ్మవార్లను కూర్చోబెడతారు. అమ్మవార్లను అర్ధరాత్రి, పండగకి ముందు రోజు రాత్రి అర్ధరాత్రి వేళ తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఇవన్నింటినీ కూడా వనదాత్రిలో ఎవరైతే కళాకారులు అనాదిగా సాంప్రదాయబద్ధంగా ఒక 5 కుటుంబాలకు సంబంధించినటువంటి వడ్రంగులు ఈ యొక్క కళాకారులు ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారు. అలా తయారు చేసినటువంటి అమ్మవార్ల విగ్రహాలను తీసుకొచ్చి ఈ గద్దె మీద కూర్చోబెడతారు. ఇక గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా అమ్మవార్లను దర్శించుకుంటారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మన కొత్తగా తయారు చేసినటువంటి, ప్రతి సంవత్సరం కూడా కొత్తగా తయారయ్యేటువంటి గ్రామ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ గద్దె మీద ఉన్నటువంటి అమ్మవార్లకు ప్రాణప్రతిష్ఠ చేసి కూర్చోబెడతారు. సో ఇక్కడ అమ్మవార్లను దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. దాంతోపాటు పాడి పంటలు బాగా పండుతాయి, ఎట్లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలము, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వర్షాలకు వచ్చేటువంటి సీజనల్ వ్యాధుల నుంచి మనకు విముక్తి కలుగుతున్నటువంటి ఒక నమ్మకంతో భక్తులంతా సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని దర్శించుకునేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. మరోపక్క భక్తుల రద్దీ నేపథ్యంలోనూ పోలీసులు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసిండ్రు. ఎక్కడ దర్శనాలకు కావచ్చు, లేకపోతే ఇబ్బంది కలగకుండా గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొంత ఈసారి కొంత సాఫీగా దర్శనం అయ్యేలాగా అయితే ప్రస్తుతం ఏర్పాట్లు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా కొంత గద్దెల వద్ద హడావిడి కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా ఒక పద్ధతిలో ఒక క్యూ లైన్ లో దర్శనాలను ఏర్పాటు చేయడంతో భక్తులంతా కూడా అమ్మవార్లను ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు, మొక్కులు తెచ్చుకుంటున్నారు. సో భక్తులంతా కూడా తాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము, అమ్మవార్లను దర్శనం చేసుకోవడము, మొక్కులు తీసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా భక్తులంతా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. అన్న, చెప్పండి, మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా? సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుంది అన్న. ప్రతి సంవత్సరం వస్తాం. పెద్ద ఎత్తున అందరూ, ప్రజలందరూ మంచిగా చేసుకుంటారు. బ్రదర్, ఈరోజు ఆదివారం ఊరు పండుగ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వస్తావాను? అవును. సార్, మీరు ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు ఊరు పండుగ? రెగ్యులర్గా వస్తుంటాం. మేము ఇక్కడనే దగ్గరనే ఉంటాం. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం. బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు మీరు? మీకు నేను ఇక్కడ నుంచి 25 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాను. 25 నుంచి వస్తున్నాం ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంటుంది. కాకపోతే అరేంజ్మెంట్స్ ఇంకొద్ది ఇంప్రూవ్ చేయాలా.
జస్ట్ బ్రదర్ మీరు కూడా రెగ్యులర్ వస్తుంటారు? రెగ్యులర్ నేను ఇక్కడ నుంచి కాదు, నేను మహారాష్ట్ర ధర్మాబాద్ నుంచి వస్తాను. మహారాష్ట్ర. ఆ. ఓకే. మా అత్తగారు ఇది ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ ఓన్లీ నాయన ముందు ఒక 10 years అవుతుంది, 10 to 15 years వస్తుంది ఇటే వస్తుంది. మహారాష్ట్రలో కొంత ఈ కల్చర్ ఉండకపో లేదు ఇక్కడ ఉండదు అక్కడ. ఎట్లా అనిపిస్తుంది ఈ కల్చర్? బెస్ట్ ఇది, మేము ఇక్కడ అత్తగారి కదా ఇది, అందుకోసం వస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే లోకల్, ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది, అన్ని అమ్మవార్లు ఇక్కడ పెడతారు, పూజిస్తారు, ఊరికి మంచిది, బాగుంటుంది. ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు? ఊర పండుగ ఎట్లా చేస్తున్నారు, గత సంవత్సరం ఎట్లా అయింది, ఈ సంవత్సరం ఎట్లా నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఊర పండుగ అంటేనే ఇందోర్లో ఒక సంబరము, ఒక ఉత్సవము. ఎట్లా చేస్తున్నారు? ఎట్లా అంటే నిజామాబాద్లో గతంలో ఒక 70-90 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు సర్వ సమాజ ఆధ్వర్యంలోనే ముందు కాపులు ఇతర కులస్తులందరూ కలిసి ఈరోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ జరుగుతూ ఉంది. గతంలో నిజామాబాద్ నగరంలో అనేక అంటువ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారిని పూజిస్తే, అమ్మవారికి ఊరేగింపు చేస్తే ఆ రోజు అన్ని ప్రజలకు సుఖశాంతులు ఉన్నారు కాబట్టి ఆ రోజు అప్పటి నుంచి చిన్నపల్లి దొరసాని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతుంది. అదే ఆనవాయితీగా మా మునుకాపు సర్వసమాజ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎట్లా భక్తుల సంఖ్య ఎట్లా ఉంది, ఎట్లా ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు భక్తుల కోసం సర్వసమాధ్యంలో ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులైనా కానీ ప్రజలు భక్తి శ్రద్ధతో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో ఇట్లా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఉదయం నుంచి కూడా గ్రామ దేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది.